హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఎంతో అందమైన ప్లానెట్ ఎర్త్ గురించి నేర్చుకుందాం. మన భూగ్రహం ఎంతో అందమైన గ్రహం. మన సోలార్ సిస్టంలోనే జీవం కలిగిన ఏకైక గ్రహం ఎర్త్. మన ఎర్త్ మీద సముద్రాలు ఉన్నాయి, అడవులు ఉన్నాయి, ఎంతో ఎత్తైన పర్వతాలు కూడా ఉన్నాయి. లక్షలాది జీవులకు జీవం ఇస్తున్న అద్భుతమైన గ్రహమే ఈ భూమి. ఇది సోలార్ సిస్టంలో సూర్యుని నుండి 3వ స్థానంలో ఉంది. మన భూమిని ఎందుకు బ్లూ ప్లానెట్ అంటారో తెలుసా? ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న మొత్తం సర్ఫేస్లో 70% కంటే ఎక్కువ భాగం నీటితోనే నిండిపోయి ఉంది. ఈ విస్తారమైన సముద్రాలే మన వాతావరణాన్ని నియంత్రిస్తూ లక్షలాది జీవులకు జీవనాధారంగా నిలుస్తున్నాయి. మన భూమి మీద ఉన్న భూభాగం ఎలాగ కనిపిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. మన భూమి మీద ఉన్న భూభాగం అంతా పెద్ద పెద్ద ఖండాలుగా అనగా కాంటినెంట్స్గా విభజింపబడి ఉంటుంది. ప్రతి ఖండంలో వేరువేరు ప్రకృతి రూపాలు కనిపిస్తాయి. ఆకాశాన్ని తాకి ఎత్తైన పర్వతాలు, అంతులేని విస్తారమైన ఎడారులు, పచ్చగా పరుచుకున్న దట్టమైన అడవులు, ఇంకా పంటలతో నిండిన సారవంతమైన మైదానాలు. ఇదే మన భూమి అసలైన అందం. మన భూమి చుట్టూ ఒక అతి సున్నితమైన గాలిపొర ఉంది. అదే మన అట్మాస్ఫియర్. ఈ అట్మాస్ఫియర్ సూర్యుని నుంచి వచ్చే హానికరమైన కిరణాల నుంచి మనల్ని రక్షిస్తుంది. అదే సమయంలో మన భూమి ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. అందుకే ఈ భూమి మీద మనకు జీవించడానికి అనువైన వాతావరణం ఏర్పడింది. ఇదే మన క్లైమేట్ బ్యాలెన్స్ యొక్క రహస్యం. ఈ విశాలమైన విశ్వంలో జీవం ఉన్న ఏకైక గ్రహం ఏదో తెలుసా? అదే మన ఎర్త్. చూడటానికి కంటికి కనిపించని చిన్న చిన్న బ్యాక్టీరియా నుంచి సముద్రాల్లో ఇదే భారీ భారీ తిమింగలాల వరకు మన భూమి మీద జీవం అనేక రూపాల్లో విస్తరించి ఉంది. ఈ జీవమంతా ఒకదానితో ఒకటి అద్భుతంగా అనుసంధానమై ఉంది. అదే మన లైఫ్ ఆన్ ఎర్త్ యొక్క అద్భుత రహస్యం. ఎర్త్ రిసోర్సెస్ యొక్క అసలైన గొప్పతనం గురించి తెలుసుకుందాం. మన భూమి మనకు జీవించడానికి కావాల్సిన అన్ని ఇస్తోంది. నీరు, గాలి, ఇంకా ఖనిజాలు. నీరు లేకుండా జీవం లేదు, గాలి లేకుండా శ్వాస లేదు. ఈ విలువైన వనరులే మన జీవితానికి, అభివృద్ధికి పునాది. అందుకే మన భూమి మనకు తల్లి లాంటిది. అందుకే మన భూమిని ఎప్పటికీ కాపాడుకుందాం. Thanks for watching. Please share, like and subscribe my channel for more videos.